హలో అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండపల్లి రాంబాబు. నేను మ్యాథ్స్ ఐఐటి ఫ్యాకల్టీ అండి. ఈరోజు కాంప్లెక్స్ నెంబర్స్లో ఉన్న స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్స్, ఆ స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్స్ సరిగ్గా అందరూ ఫార్ములా యూజ్ చేసుకొని ప్రాసెస్ చేస్తారండి. ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ వల్ల చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేస్తారండి. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చేసుకుంటూ కూర్చుంటే మాత్రం చాలా టైం వేస్ట్ అవుతుంది. ది బెస్ట్ మెథడ్ నేను చెప్పే మెథడ్ ఒకసారి చూడండి. దానికి అంటే మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు కొన్ని నేర్చుకోవాల్సింది ఉంది. ఏంటి అంటే పైథాగరస్ థియరం యూజ్ చేసి నెంబర్స్ రాస్తాం. ఎలా అంటే 3, 4 వచ్చినప్పుడు ఏమొస్తుందంటే 5 వస్తుంది. 5, 12 వచ్చినప్పుడు ఏమొస్తుందంటే 13 వస్తుంది. 7, 24 వచ్చినప్పుడు 25 వస్తుంది. 6, 8 వచ్చినప్పుడు ఏమొస్తుందంటే 10 వస్తుంది. అయితే వాడు మనకి ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఈ నెంబర్స్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, అక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 4i అని ఇచ్చారు. ఇచ్చారు కదండి. ఇప్పుడు ఇలా చేస్తే దీంట్లో ఫార్ములా యూజ్ చేస్తే చాలా టైం పడుతుంది. ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేస్తాను. ఇప్పుడు నీకు 3, 4 ఇచ్చినప్పుడు మైండ్లోకి ఏం రావాలంటే 5 రావాలి. 5 తీసుకున్న తర్వాత ఫస్ట్ నెంబర్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ నెంబర్ని 5కి యాడ్ చేయాలి. 5 + 3 ఎంత అండి? 8. 8/2 ఎంత అండి? 4. దీనికి ఏం చేయాలంటే రూట్ పెట్టాలి. రూట్ 4 అంటే ఎంత అండి? 2. అంటే ఇక్కడ ఎవరు వస్తారంటే 2 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ సింబల్ ఎవరున్నారు? ప్లస్ ఉంటే ప్లస్. తర్వాత 5కి సబ్ట్రాక్ట్ చేయాలి. సార్ 5 - 3 ఎంత అండి? 2. 2/2 ఎంత అండి? 1. రూట్కి 1 పెడితే ఎంత వస్తుందండి? 1 కదా. అంటే ఇక్కడ ఏం రాస్తారు? 5 అని రాస్తారు. ఒకసారి క్లియర్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? 3, 4 వచ్చినప్పుడు మన మైండ్లోకి ఏం రావాలండి? 5 రావాలి. ఫస్ట్ 5కి ఫస్ట్ నెంబర్ని 3ని యాడ్ చేయండి. 5 + 3 ఎంత అండి? 8 వస్తుంది. 8/2 చేస్తే ఎంత వస్తుందండి? 4 వస్తుంది. దాని రూట్ పెట్టండి. రూట్ పెడితే ఎంత వస్తుందండి? రూట్ 4 అంటే ఎంత అండి? 2 వస్తుంది. ఇక్కడ సేమ్ ఇక్కడ సింబల్ ఏదైతే ఉందో అది రాస్తాను. తర్వాత ఏం చేశానండి? ఈసారి మళ్ళీ 5 తీసుకొని 5 - 3 చేశాను, సబ్ట్రాక్ట్ చేశాను. అంతే ఎంత వస్తుందండి? అప్పుడు 2 వస్తుంది. 2/2 ఎంత? 1. రూట్ 1 ఎంత? 1. అదే రాస్తాం. ఇప్పుడు అదే విధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ 5 + 12i ఇలా ఉందండి. 5, 12, 13 మైండ్లోకి రా 13 అని రా. 13 + 5 18. 18/2 9. రూట్ 9 3. సింబల్ ప్లస్. ఈసారి సబ్ట్రాక్షన్ 13 - 5 8. 8/2 4. రూట్ 4 2. ఈజీ సాల్వ్ అయిపోయిందండి ప్రాబ్లం. అయితే మనకి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఇస్తే కనుక ఒక్కోసారి డైరెక్ట్గా ఇస్తే ఓకే చేయొచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఒకేసారి 3, 4 కనిపిస్తాడండి. అప్పుడు ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 4i మైనస్ ఇక్కడ ప్లస్ పెడుతున్నా. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 - 4i ఇచ్చాను బై 7 స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 24i మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 - 24i ఇచ్చాను. రూట్ ప్లస్ పెడుతున్నా అండి. ఓకే. ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లం ఏమన్నానే పిల్లలు ఏమనుకుంటారంటే చాలా లెంతీగా ఉంది, చేయలేస్తామా చేయలేమనుకుంటారు. చేయడానికి వస్తుంది ఆన్సర్ కాదు, టైం ఇంపార్టెంట్. మనకి ఒక ప్రాబ్లం వచ్చేసరికి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా 1 మినిట్లో లోపలనే సాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు అది ఇస్తే కనుక మనం ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మినిట్ తీసుకుని 4 మినిట్స్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ ఇక్కడ దీనికి యూజ్ చేయాలి. ఇప్పుడు 3, 4 వచ్చినప్పుడు ఎవరు వస్తారంటే 5 వస్తుంది. మనకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది కదా. 5 + 3 ఎంత? 8. 8/2 ఎంత? 4. రూట్ 4 ఎంత? 2. 2 అని రాసేయండి. తర్వాత ప్లస్ సింబల్ పెట్టండి. 5 - 3 సార్ సబ్ట్రాక్ట్ చేస్తాం. 5 - 3 ఎంత? 2. 2/2 1. రూట్ 1 1 కాబట్టి ప్లస్ అయ్యింది. ఇక్కడ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. సేమ్ ఇక్కడ నెంబర్ 2 ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి మైనస్ i అయిపోయింది కదండి. డినామినేటర్ దగ్గర పెట్టండి. 7 24 25 25 వచ్చింది కాబట్టి ఫస్ట్ నెంబర్ 7. 25 + 7 32. 32/2 16. రూట్ 16 ఎంత అండి? 4. సింబల్ ప్లస్. ఈసారి సబ్ట్రాక్షన్ 25 - 7 18.
బై 18/2 ఎంత వస్తుంది 9 √9 ఎంత 3 అంటే 3i ప్లస్ ప్లస్ 3 ఇక్కడ సేమ్ సింబల్ ఇక్కడ ఏం రాస్తానన్నా 4 మైనస్ ఇక్కడ మైనస్ మైనస్ 3i మైనస్ 3i ప్లస్ 3i క్యాన్సిల్ మైనస్ i ప్లస్ i క్యాన్సిల్ 2 ప్లస్ 2 ఎంత అండి 4 4 ప్లస్ 4 ఎంత అండి 8 ఎన్ టైమ్స్ 4 అండి 200 ఇదండి సాల్వ్ చేసే విధానం ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే గనక ఖచ్చితంగా అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను అందరూ కూడా ఆదరిస్తారని చెప్పేసి ధన్యవాదాలు.